2 నెలల్లోగా కట్నం డబ్బిచ్చి చెల్లాయిని కాపురానికి పంపిస్తానని ఆయనకి మాటిచ్చాను. ఇక్కడ ఎంతకాలం టాక్సీ తిప్పినా అంత డబ్బు సంపాదించలేను. సిటీకి వెళ్తే అవకాశాలు కాస్త ఎక్కువ ఉంటాయి. ఏదో ఒక మంచి మార్గం దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. వద్దన్నయ్యా, నా కోసం అందర్నీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవద్దు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అవేం మాటలరా. మంచి మనసున్న వాళ్ళకి దేవుడెప్పుడు అన్యాయం చేయడు. నా గురించి మీరెవరూ దిగులు పడద్దు. 2 నెలలు తిరక్కముందే నువ్వు మీ అత్తవారింట్లో కలకల్లాడుతూ ఉండేలా చేసే బాధ్యత నాది. బాబు, ఈ వయసులో నీకెన్ని కష్టాలు వచ్చాయిరా. నీ మాటలు వింటూ ఉంటే ఎక్కిన మందు కూడా దీపోయిందిరా. నాన్న, నా కష్టాల గురించి సానుభూతి చూపించడం కంటే కనీసం నీ ఊళ్ళో లేనప్పుడైనా మీ బాధ్యత మర్చిపోనని మాటిస్తే నేను ధైర్యంగా వెళ్తాను. ఎంత మాట అన్నావురా? నేనంత బాధ్యత లేని తాగబోతు గాడిదలు అనుకున్నావురా? డెఫినెట్లీ ఐ డూ మై లెవెల్ బెస్ట్. రైలు బండి త్వరగా రా, నేను చచ్చిపోవాలి. కమ్ సూన్, ఐ వాంట్ టు డై. జల్దీ ఓ, मैं मर जाना है. శీఘ్రం బాబా, నా చెట్టు పోరే. వేగం మనం జ్ఞానం మర్చిపోవా రావా. అయ్యో, ఎవరు నువ్వు? నేను చచ్చిపోవాలి. తన వదులు. చావడం గొప్పతనం కాదు, బతకడానికి ఆ ప్రయత్నం ఏదో నువ్వే చేసుకోవాలి. నేను చచ్చిపోవాలి. చెప్పేది విను. లేదన్నా, నా చావు నా ఇష్టం, నా లైఫ్. నేను చచ్చిపోవాలి. వదులు బాబో. ఇంకా వదిలి చావలేదా? వదిలి చావలేదా? లీవ్ మీ. వదిలి చాలా సేపు అయింది. నీ చావు నువ్వు చావు. వచ్చేస్తుంది. బాసు, 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 నేను చావడానికి మార్గం చెప్పు బాసు. నువ్వు రాజు కదా? నువ్వు ప్రదీప్ కదా? మరి ఈ పనులు రాస్కెల్, నువ్వు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నావు అన్నారు. అదంతా పెద్ద కదా బాసు. నేను ఈ మధ్య ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను. సరదాగా ఓ ఫ్రెండ్ అమ్యూజ్మెంట్ పార్టీకి తీసుకెళ్ళాడు. మొదట్లో డబ్బులు బాగానే వచ్చాయి, తర్వాత ఏకపోవడమే. ఆ తర్వాత ఆఫీస్ డబ్బులతో కూడా ఆట మొదలెట్టాను. ఆ విషయం మేనేజర్కి తెలియడం, ఉద్యోగం పోవడం, ఇలా చావడానికి ప్రయత్నించడం. ఏమిట్రా అది, పొద్దున నిద్ర వచ్చేస్తుంది. ఏమైందిరా? పర్సురా, ఈ జేబులోనే పెట్టాను. పోయిందా? వెరీ గుడ్. అంత నిర్లక్ష్యం అయితే ఎలాగరా? ఇది సిటీరా, మీ ఊరు కాదు. ఇదిగో, ఇక్కడ కళ్ళు మూసి తెరిచేలాగా తల్లే మార్చేస్తారు. ఆఫ్టర్ ఆల్ నీ పర్సు ఎంత? ఎంతకీ ఎంత ఉంది అంటే? డబ్బు పెద్దగా లేదురా, కానీ ఓ ఇంపార్టెంట్ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ తప్పితే ఈ ఊళ్ళో నాకెవ్వరూ తెలీదు. ఊరికే వరి అయిపోకు. నీకు చిన్న షాక్ ఇచ్చి సిటీ అంటే ఏమిటో చెప్దామని నీ పర్సు నేనే కొట్టేసి జాగ్రత్త పెట్టానులేరా. అనవసరంగా భయపెట్టావు కదరా రాస్కర్. ఇక మీద జాగ్రత్తగా ఉండు. ఏంటి? అయ్యో, ఓలమ్మో, ఊరు నాయరో, నీకేదో చిన్న షాక్ ఇద్దాం అనుకుంటే వాడెవడో నాకేకంగా ఎర్తే పెట్టేశాడ్రా. వద్దు బాసు, అలా చూడద్దు బాసు. లుక్కు మార్చు. జీవితంలో ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను బాసు. ఈ ఒక్కసారికి క్షమించేయి బాసు. ఏడ్చావులే, దిగిరా. గుర్తులేని అడ్రస్ కోసం ఎంతసేపని వెతుకుతాం? పైన ఎండ మాడిపోతుంది, కింద కడుపు మండిపోతుంది, ఆకలేస్తోందిరా. రోకలి కొట్టుకో. ఉన్న పర్సు పోగొట్టి ఆకలేస్తుందంటే నేనే చేయను. సమ్మల వరకు అక్కడే ఉంది తిరకాసు. పోయింది నీ పర్సు గాని తట్టడా నా పర్సు కాదుగా. ఏంటి అలా చూస్తావు అడ్డగాడిదలా? డబ్బులు తీ. డబ్బులా? ఎక్కడున్నాయి? నీ పర్సు ఉంది కదరా. పర్సు ఉందన్నాను గాని అందులో డబ్బులున్నాయి అనలేదుగా. అంటే 1 పైసా కూడా లేదు బాస్. యూ రాస్కల్. క్షమించే గురు, అందరూ మనల్ని చూస్తున్నారు. ఒక్క నిమిషం నన్ను వదిలి వెళ్ళి ప్రొపరేటర్ కాళ్ళ మీద పడిపోతాను. నోర్మై, చేసింది చాలక మళ్ళీ కాళ్ళ మీద పడ్డా ఒకటే. తప్పు నీది కాదురా. కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదినట్టు నేను నమ్మినందుకు నన్ను అనాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి
బిల్లు బిల్లు ఇవ్వలేదా? ఆ, ఏయ్, బిల్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అక్కడ? అది కాదు సార్. మాకే బిల్లు ఇస్తావురా? నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. అసలు ఈ రౌడీ వదలు ఎందుకు పడతారో, నా మీదే ఎందుకు ఇలా పడతారో? రోజు ఇలా రావటం, పీకల్దాకా మెక్కటం, ఏదో గొడవ పెట్టుకుని బిల్లు ఎగ్గొట్టడం, సామాన్లు పగలగొట్టడం, ఇది వాళ్ళ కార్యక్రమం. ఇడియట్స్, వాళ్ళకు బుద్ధి చెప్తాను. నువ్వు బాగునైనా వాళ్ళు వెలగొట్టింది చాలక నువ్వు వాళ్ళతో ఫైట్ చేసి మిగిలిన సామాన్లు వెలగొట్టానికా? అబ్బా మీరేం భయపడకండి సార్, ఒక్క వస్తువు కూడా విరగకుండా వాళ్ళ ఎముకలు మాత్రం విరగొట్టగల సమర్థుడు మా బాసు. సమ్మలోరికిల్లా ఏంటో తిడుతున్నావు? తిట్టడం కాదురా, మీరు చేసే పని మర్యాదగా లేదని తన భాషలో అన్నాడు. ఏంట్రా కూసావు? అది అద్దరగడ్డ. చాలా సంతోషం బాబు, వాళ్ళ పీడ విరగడైపోయింది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో. ఎలాగే ఉందండి మీ హోటల్లో ఉద్యోగాలు ఇచ్చి? అంటే మీకు ఉద్యోగాలు లేవా? ఫేసులు చూస్తే తెలియట్లేది. ఆకలి రాజ్యం. ఓకే, డన్. నీ పేరు? ప్రదీప్ అండి. నా పేరు రాజండి. ఈ రోజు నుంచి నువ్వు సూపర్వైజర్. రాజు, నువ్వు సర్వర్. హలో, అవునండి, చెప్పండి సార్. అలాగే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్, సార్, ఈ రోజు సాయంత్రం నీకు వేరే డ్యూటీ ఉందయ్యా. ఏంటి సార్? సర్వారాయుడు గారి ఇంట్లో ఏదో బర్త్డే పార్టీ ఉందిట. క్యాటరింగ్ అంతా మనకే ఆర్డర్ ఇచ్చారు. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రదీప్, వాట్ ఇస్ సర్ప్రైజ్! మీరా? మన ప్రతి కలయిక తమాషాగాను వింతగానే జరుగుతుంది కదా. అవును, మీరిక్కడున్నారేంటి? ఇది మా ఇల్లు గనక, సర్వారాయుడు గారు మా నాన్నగారు గనక, బర్త్డే నాది గనక. ఓ, అవును, ఈ కొత్త అవతారం ఏమిటి? ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఈ ఊరొచ్చాను. ఈ ఉద్యోగం దొరికింది. హోటల్లో పనిచేయడం ఏమిటి? నా అడ్రస్ ఇచ్చానుగా, రాగానే నన్నెందుకు కలవలేదు? కలవాలని అనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోకి దిగ్గానే మీ అడ్రస్ ఉన్న పర్స్ కొట్టేశారు. పోన్లేండి, ఈ విధంగానైనా కలుసుకున్నాం. రండి, మా నాన్నగారికి పరిచయం చేస్తాను.